129వ కీర్తన, సామ్ 129. ఈ కీర్తన అంటే మీకు గుర్తుండి ఉండొచ్చేమో. ఒకవేళ మళ్ళీ మర్చిపోతే మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుందాం. సో ఈ కీర్తనని ఏ కీర్తన అంటారు అనేది గుర్తు తెచ్చుకుందాం. సో అక్కడ పైన చిన్న అక్షరాలతో రాసింది కదా, యాత్ర కీర్తన. 120వ కీర్తన నుండి 134వ కీర్తన వరకు, సామ్ 120 నుంచి సామ్ 134, ఈ 14 కీర్తనలు యాత్ర కీర్తనలని అంటారు. ఎందుకు యాత్ర కీర్తనలు అంటారంటే, ఇస్రాయేలీలు లేకపోతే ఇంగ్లీష్లో సాంగ్స్ ఆఫ్ ఎసెంట్ లేదంటే సాంగ్స్ ఆఫ్ పిల్గ్రిమేజ్ అంటారు. అంటే ఇస్రాయేలీలు పండగ ఆచరించడానికి యెరూషలేంలో ఉన్న మందిరానికి వచ్చేటప్పుడు ఈ 14-15 కీర్తనలు పాడుకుంటూ ఉండేవాళ్ళు. సో వీటిల్లో మనం ఒక కీర్తన లేకపోతే ఒక కీర్తనలో ఒక వాక్యం మనం చేసుకుంటా లేకపోతే నోటితో పలుకుతా మనం దేవుని మందిరానికి వస్తే బాగుంటుంది. 122వ కీర్తనలో మొదటి వచనంలో, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. సో ఈ వాక్యాన్ని మనం గుర్తు చేసుకుంటా, ధ్యానించుకుంటా, పలుకుతా, హృదయంలో కూడా సంతోషిస్తా, ఆనందిస్తా దేవుని సన్నిధికి వస్తే మనకి చాలా దీవెనకరంగా ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం హృదయంలో చెప్పుకుంటా, నోటితో పలుకుతా, జనులు యెహోవా మందిరంలోకి వెళ్ళుదామని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. లేకపోతే ఎట్లా పలకొచ్చు, నేను యెహోవా మందిరానికి వెళ్తున్నాను కాబట్టి నేను సంతోషిస్తున్నాను, లేకపోతే నేను సంతోషంగా యెహోవా మందిరానికి వెళ్తాను. సో జనులందరూ నాతో రావాలి, సంతోషించాలి అని గుర్తుంచుకుని ఆ మాట పలుకుతా, ఈ వాక్యం పలుకుతా దేవుని సన్నిధికి వస్తే చాలా మేలుకరంగా ఉంటుంది. హల్లెలూయా. అయితే 129వ కీర్తన, సామ్ 129. ఈ కీర్తన ఒకవేళ ఇంగ్లీష్లో టైటిల్ ఇవ్వాలంటే కనుక పర్సిక్యూటెడ్ బట్ పర్సివియర్డ్, లేదంటే పర్సిక్యూటెడ్ బట్ సస్టైన్డ్. అంటే హింసింపబడ్డం కానీ నిలబడ్డాం, తోశారు కానీ పడిపోలేదు. అంటే ఇక్కడ మనకి 118వ కీర్తనలో, సామ్ 118, 118వ కీర్తనలో కీర్తనకారుడు దుష్టుడితో, సాతానుతో ఇట్లా పలుకుతున్నాడు. 13వ వచనం, సామ్ 118 వర్స్ 13, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి, యెహోవా నాకు సహాయం చేశాను. సో సైతాన్ గారితో చెప్తున్నాడు అనమాట, దురాత్మతో చెప్తున్నాడు భక్తుడు. ఏమంటున్నాడంటే, నువ్వు నన్ను గట్టిగా తోసావు, నేను పడిపోవాలని తోసావు, కానీ యెహోవా నాకు సహాయం చేశాడు అంటున్నాడు. హల్లెలూయా. సో ఇది థీమ్ అన్నమాట, ఇది అంశం 129వ కీర్తన అంశం. వాడు సైతాను, దురాత్మ, శత్రువులు గట్టిగా తోయటానికి లేకపోతే చుట్టుముట్టడానికి. ఇంకా ఈ కీర్తనలో 118వ కీర్తనలో 10, 11, 12 వచనాలు చూశారనుకోండి, అన్యజనులందరూ నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు, యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలం చేసేదను. కందిరీగల వల్లే నా మీద ముసిరి ఉన్నారు, ముండ్లు కాల్చిన మంట ఆరిపోనట్లు వారు నశించిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే అన్యజనులందరూ చుట్టుకున్నారు, నలుదిశలా చుట్టుకున్నారు, కందిరీగల వల్లే ముసిరారు. సో ఇలాంటి పరిస్థితులు, ఈ 3 పరిస్థితుల్లో ఏ పరిస్థితులన్నా రావచ్చు దేవుని బిడ్డలకి, లేకపోతే మన జీవితంలో. అంటే ఒత్తిడి ఉన్న పరిస్థితులు రావచ్చు, ఇట్లా కష్టతరమైన పరిస్థితులు రావచ్చు, లేకపోతే ఈ హింస కలిగే పరిస్థితులు రావచ్చు. కానీ మనం ఏం పలకాలంటే, యెహోవా నామంని బట్టి నేను ఆ పరిస్థితుల్ని లేకపోతే వాటిని నిర్మూలం చేస్తాను అని మనం నోటితో పలకాలి, హృదయంలో పలకాలి, నోటితో పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. సో ఒకసారి 13వ వచనం అందరం పలుకుదాము. సైతానా, నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసావు,
కానీ యెహోవా నాకు సహాయం చేశాడు. ఆమెన్, హల్లెలూయా. సో ఇదే అంశం అన్నమాట 129వ కీర్తనది కూడా ఇదే థీమ్. అంటే ఇశ్రాయేల్ గురించి, లేదు అంటే ఒక విధంగా సంఘం గురించి, ఒక విధంగా యేసు ప్రభు వారి గురించి. అంటే 3 విషయాలు, అవి మూడిటికి సెట్ అవుతుంది అన్నమాట ఈ 29వ కీర్తన. ఈ 3 విషయాలకి సరిపోల్చుకోవచ్చు. అయితే 129వ కీర్తనలో మొదటి వచనంలో ఇశ్రాయేలు ఇట్లనును, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి, అయినను వారు నన్ను జయించలేకపోయారు. హల్లెలూయా. సో 118వ కీర్తనలో ఆ వచనంలో ఉన్నదే ఇక్కడ కూడా ఉందన్నమాట. సో మనం కూడా పలకాలన్నమాట. ఇబ్బందికరమైన పరిస్థితులు, శ్రమలు, లేకపోతే శత్రువులు, ఏ ఒక పరిస్థితులు వచ్చినప్పుడు మనం ఆ పరిస్థితులను అట్లా చూసుకుంటా ఏం చేయాలని అట్లా టెన్షన్ పడకుండా, భయపడకుండా, దుఃఖపడకుండా మనం కూడా ఏం చేయాలంటే ఇలాంటి వచనాలు మనం జ్ఞాపకం ఉంచుకొని బైహార్ట్ చేసి, అంటే కంఠస్థం చేస్తే ఇలాంటి మాటలు మనం పలకాలి. డైరెక్ట్గా ఆ సమస్యతో కానీ సాయితాన్తో, దురాత్మల్ని పలకాలి. నువ్వు నన్ను గట్టిగా తోస్తున్నావు, నువ్వు నన్ను గట్టిగా తోసావు, కానీ యెహోవా నాకు సహాయం చేశాడు అన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది ఆ ఇశ్రాయేలు ఇట్లను, నా యవ్వన కాలం మొదలుకొని పగవారు నాకు అధిక బాధలు కలుగజేసి ఉన్నారు. నా యవ్వన కాలం మొదలుకొని నాకు అధిక బాధలు కలుగజేయచ్చు వచ్చిరి. అంటే యవ్వన కాలం మొదలుకొని ఇశ్రాయేలు అంటే ఒక దేశానికి యవ్వన కాలం అంటే దేశం ఏర్పడిన దగ్గర నుంచి, అంటే వయసు తక్కువగా ఉన్నప్పుడు. ఇప్పుడు మనకి స్వతంత్రం వచ్చి ఎన్ని సంవత్సరాలు అయింది? 77 ఇయర్స్, అంటే 77 సంవత్సరాలు అయింది మనకి స్వాతంత్రం వచ్చి. అంటే 77 సంవత్సరాల వయసు మన దేశానికి. అయితే ఇశ్రాయేల్ దేశానికి స్వాతంత్రం రాకముందు, లేకపోతే వచ్చిన కొద్ది సంవత్సరాలకి, లేకపోతే కొద్ది నెలల నుంచినే వాళ్ళకి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయిపోయినాయి, వాళ్ళకి ఇబ్బందులు స్టార్ట్ అయిపోయినాయి. శత్రువులు చుట్టూ వాళ్ళ మీద ఎప్పుడు దాడి చేయటం, వాళ్ళ మీద ఆక్రమించాలని ప్రయత్నం చేస్తున్నారు. యవ్వన కాలం మొదలుకొని అంటే ఆ దేశం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళకి అయ్యే పరిస్థితులు. కానీ ఏమంటున్నారు? అయినను వారు నన్ను జయించలేకపోయారు. ఈనాటికి కూడా ఇశ్రాయేలీయుల్ని శత్రువులు జయించలేరు కూడా. ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అదేవిధంగా సంఘం మీద అయినా సరే, సంఘాన్ని కూడా ఇట్లాగే ఏదో ఒకటి నాశనం చేయాలని, అంటే యేసుక్రీస్తు సంఘాన్ని, చర్చ్ని, అంటే కేవలం మన చర్చ్ అని కాదు, మన మందిరం అని కాదు, దేవుని సంఘాన్ని. సో సంఘాన్ని అంటే సార్వత్రికంగా ఉన్న సంఘాన్ని, చర్చ్ని, అంటే మందిరాన్ని, లేకపోతే దేవుని బిడ్డల్ని ఇలాగే ఆక్రమించి, అంటే వాళ్ళ మీద దాడి చేసి వాళ్ళని నాశనం చేయాలి, సంఘాన్ని పాడు చేయాలి, సంఘం లేకుండా చేయాలి, చర్చ్ అనే కాన్సెప్ట్ లేకుండా చేయాలి, లేదంటే యేసుక్రీస్తు అనే నామం లేకుండా చేయాలని ఎన్నో శత్రు సమూహాలు, ఎన్నో దురాత్మలు ఎంత ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. అప్పటి నుంచి సంఘం ఏర్పడిన దగ్గర నుంచి, అంటే యవ్వన కాలం మొదలుకొని, అంటే సంఘం, చర్చ్ అనేది ఏర్పడిన దగ్గర నుంచి ఈ దాడులు జరుగుతూనే ఉన్నాయి చర్చ్ మీద. ఈనాటికి కూడా జరుగుతూనే ఉన్నాయి, కానీ జయించలేరు. హల్లెలూయా, హల్లెలూయా. అంటే మత్తయి సువార్తలో మనకి మత్తయి సువార్త 16వ అధ్యాయం చూస్తే, మాథ్యూ చాప్టర్ 16:18 అక్కడ ఏమంటున్నారు? యేసు ప్రభు వారు పేతురుతో చెప్తున్నారు, మరియు నీవు పేతురువు, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, పాతాళలోక ద్వారములు దాని ఎదుట నిలువనేరు అని నేను నీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇచ్చేదను. నీవు భూలోకమందు దేని బంధించుదువో అది పరలోకమందును బంధింపబడును, భూలోకమందు దేని విప్పుదువో అది పరలోకమందును విప్పబడునని అతనితో చెప్పాను. హల్లెలూయా. అంటే యేసుప్రభు వారు పేతురుతో చెప్తున్నారు, నువ్వు పేతురు అంటే అర్థం బండ, నువ్వు బండవే,
కానీ ఈ బండ మీద కాదు, క్రీస్తు అనే బండ, అంటే నా మీద, క్రీస్తు అనే బండ మీద నేను సంఘాన్ని కడతాను. ఆ సంఘం ఎదుట పాతాళలోక ద్వారాలు నిలవజాలు. ఎన్ని శత్రువులు వచ్చినా, ఎన్ని ప్రయత్నాలు చేసినా, ఎంత దాడులు చేసినా కానీ సంఘాన్ని ఏమి చేయలేరు. పాడు చేసిన వాళ్ళు పాడైపోతారు తప్పితే సంఘం మాత్రం వర్ధిల్తానే ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. అదే కాకుండా పరలోకం రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను అంటున్నాడు. సో భూలోకంలో ఏది బంధిస్తే అది బంధింపబడుతుంది. హల్లెలూయా. సో ఇంత ఆధిక్యత సంఘానికి ఇచ్చారన్నమాట. సో ఇశ్రాయేల్ కానీ, సియోన్ కానీ, సంఘం కానీ, ఇవన్నీ ఒక ప్యారలల్ అనమాట. అంటే ఒక లెవెల్లో, అంటే పర్యాయ పదాలుగా మనం మాట్లాడుకోవచ్చు. ఇశ్రాయేలు అన్నప్పుడు, లేకపోతే సియోను అన్నప్పుడు, యెరూషలేము అన్నప్పుడు సంఘం కింద కూడా మాట్లాడుకోవచ్చు, అసలైన యెరూషలేం కింద కూడా మాట్లాడుకోవచ్చు, లేకపోతే ఆయన బిడ్డల కింద, ఆయన సేవకుల గురించి కూడా మనం మాట్లాడుకోవచ్చు. హల్లెలూయా. సో అదే చెప్తున్నారనమాట. ఎట్లయితే ఇశ్రాయేల్ యవ్వన కాలం నుంచి శ్రమలు పడ్డారు, ఇశ్రాయేల్ దేశం ఏర్పడిన దగ్గర నుంచి వాళ్ళకి శ్రమలే. ఇప్పుడు కూడా మీరు చూస్తున్నారు కదా, టీవీలో చూస్తూనే ఉన్నారు. ఇంకా యుద్ధం కొనసాగుతూనే ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు వాళ్ళ మీద దాడి చేస్తూనే ఉన్నారు శత్రు దేశాలు. చుట్టుముట్టారు, అన్యజనులు చుట్టుముట్టారు. వాళ్ళు కందిరీగల వల్లే ముసిరారు, అయినా కానీ యెహోవా నామంలో వాళ్ళు శత్రువుల్ని నిర్మూలన చేస్తున్నారు. అట్లాగే సంఘం అయినా అంతే. సంఘాన్ని ఎవరు చుట్టుముట్టినా, ఏం చేసినా సరే వాళ్ళు జయించలేరు. మీకు గుర్తుందో లేదో, 2008 సంవత్సరం, 9వ సంవత్సరం, 8వ సంవత్సరంలో అనుకుంటా, ఒరిస్సాలో చాలా హింస కలిగింది. మీకు గుర్తుందో లేదో, తెలుసో తెలీదో అందరికీ. ఒరిస్సాలో 2008వ సంవత్సరంలో సంఘం మీద, అంటే అక్కడున్న సంఘం మీద చాలా హింస చెలరేగి చాలామంది ఏం చేశారంటే, చర్చ్ పైన క్రాస్ ఉంటుంది కదా, సిలువ. సో ఏం చెప్తున్నానంటే 2008వ సంవత్సరంలో ఒరిస్సాలో చాలా హింస చెలరేగింది సంఘం మీద, క్రైస్తవ సంఘం మీద చాలా హింస చెలరేగింది. చాలామంది చాలా చర్చెస్ మీద పైకెక్కి సిలువ ఉంటుంది కదా, సిలువ మీదకి ఎక్కి ఆ సిలువల్ని సుత్తులతో పగలగొట్టారు. కొంతమంది వన్నులు చేశారు, టూల్ కూడా చేశారు ఎక్కి. కానీ మీరు రీసెర్చ్ చేస్తే, అంటే జర్నలిస్టులు, అంటే కొంతమంది రీసెర్చ్ చేసిన వాళ్ళు వెళ్ళి అవన్నీ కనుక్కుంటే, ఇప్పుడు అలాంటి చేసిన వాళ్ళ పరిస్థితి ఏమైందంటే, కొట్టిన వాళ్ళు 2 రోజుల తర్వాత ఎక్కడికో వెళ్తా అంటే చెట్టు వాళ్ళ మీద పడిపోయి చచ్చిపోయారు. ఎవరైతే 1 చేశారో వాళ్ళకి 3-4 రోజుల్లో యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చి హాస్పిటల్లో పడి 3-4 రోజుల్లో చనిపోయారు. సో సంఘాన్ని ఎవడన్నా టచ్ చేశాడంటే కనుక సంఘానికి ఏం కాదు, శ్రమ కలుగుతుంది కానీ ఓడిపోదు. ఇట్ విల్ బి పర్సిక్యూటెడ్ బట్ నాట్ డిఫీటెడ్. నువ్వు నన్ను త్రోసావు కానీ యెహోవా నాకు సహాయం చేసావు. ఇక్కడ అన్నట్టుగానే అయినను వారు నన్ను జయించలేకపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. 3వ వచనం, దున్నువారు నా వీపు మీద దున్నిరి, వారు చాళ్లను పొడుగుగా చేసిరి, యెహోవా న్యాయవంతుడు, భక్తిహీనులు కట్టిన త్రాళ్ళు ఆయన తెంపి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇశ్రాయేల్ దేశం ఎలా ఏర్పడింది ఒకసారి యెషయా గ్రంథం 66వ అధ్యాయం మీరు చూస్తే, ఐజయా చాప్టర్ 66 8వ వచనం, అట్టి వార్త ఎవరు వినిండిరి, అట్టి సంగతులు ఎవరు చూచిరి, ఒక జనమును కనుటకు ఒకనాటి ప్రసవ వేదన చాలునా, ఒక్క నిమిషంలో ఒక జనము జన్మించున, సియోనునకు ప్రసవ వేదన కలుగగానే ఆమె బిడ్డలను కనెను. హల్లెలూయా. అంటే ఇది ఇశ్రాయేల్ దేశం ఏర్పడటం గురించిన ప్రవచనాత్మకమైన వచనం కూడా. అంటే మామూలుగా అయితే ఏ దేశాన్నన్నా ఏ జనాంగాన్నన్నా కనాలంటే, ఇప్పుడు మన దేశానికి స్వాతంత్రం వచ్చిందంటే సుదీర్ఘకాలం స్వాతంత్ర పోరాటం జరిగిన తర్వాత స్వాతంత్రం వచ్చింది. కానీ ఇశ్రాయేల్ అనే దేశం లేదు, ఇశ్రాయేల్ అనే ప్రజలు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. అక్కడ లోకల్గా ఇశ్రాయేల్ దేశంలో పెద్దగా ప్రజలు లేరు, ఇశ్రాయేలీలు లేకపోతే యూదులు లేరు, అంతా చెదిరిపోయారు. వారు పొందినంత హింస ప్రపంచంలో ఏ జనాంగం పొందలేదు.
ఫస్ట్ నుంచి వాళ్ళు హింసింపబడుతూనే ఉన్నారు. అసలు ఛాన్స్ లేదు, అది ఒక దేశంగా ఏర్పడటానికి కూడా ఛాన్స్ లేదు, అసలు ఏ కోణాన అవకాశం కూడా లేదు. కానీ ఇక్కడ బైబిల్లో చెప్పినట్టు ప్రసవ వేదన చాలన ఒకనాటి ప్రసవ వేదన. కానీ ఇక్కడ ఏమంటున్నారు, సియోనునకు ప్రసవ వేదన కలుగుగానే ఆమె బిడ్డలను కన్ను. అంటే సడన్గా ఎవరు ఊహించని రీతిలో మే 14వ తారీఖు 1948 మే 14, 1948 ఇస్రాయెల్ దేశం అనూహ్యమైన రీతిలో ఏర్పాటైపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే సంఘం కూడా ఎవరు ఊహించలేదు. అంటే యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత 40 దినాలు ఆయన శిష్యులకి అందరికీ కనిపించిన తర్వాత, అనేక మందికి కనిపించిన తర్వాత, ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత శిష్యులందరూ భయపడుతూ ఉన్నారు. గొప్ప హింస చెలరేగింది. హింస చెలరేగితే అసలు ఎవరు ఊహించలేదు. సైతాన్ని అనుకున్నాడు, శత్రువులు అనుకున్నారు. అయిపోయింది, ఇంకా వీళ్ళ పని అయిపోయింది, యేసుప్రభు శిష్యుల పని అయిపోయింది, యేసుప్రభు నామం అయిపోయింది, అసలు ఇంకా చాప్టర్ క్లోజ్ అనుకున్నారు. కానీ ఏమైంది, అందరు చెదరిపోయారు, సంఘం ఏర్పడింది. ఎక్కడికక్కడ వాళ్ళు వెళ్ళిన చోటుకల్లా సంఘాలు ఏర్పడిపోయినాయి. హల్లెలూయా, హల్లెలూయా. తోమా గారు మన దేశానికి వచ్చారు. థామస్ ఫస్ట్ కేరళకు వచ్చారు, తర్వాత తమిళనాడుకు వచ్చారు. అక్కడ సెయింట్ థామస్ మౌంటైన్ ఉంది. సో ఆయన చాలా సేవ చేశారు, అనేక మంది రక్షింపబడ్డారు. కేరళలో, తమిళనాడులో, మళ్ళీ అక్కడి నుంచి తెలంగాణ, ఆంధ్రలో ఎంతోమంది రక్షింపబడ్డారు ఆయన చేసిన సేవను బట్టి. సో అలా సైతాన్ అనుకున్నాడు, వీళ్ళ పని అవుట్ ఫినిష్, వీళ్ళకి హింస కలుగు చేశాను, ఇంకా అయిపోయింది, వీళ్ళు చెదిరిపోయారు, అందరూ చెల్లా చెదరైపోయారు, పరారైపోయారు, ఇంకేముంది అనుకున్నారు. కానీ వాళ్ళు అక్కడే ఉంటే అక్కడికే కన్ఫైన్ అయిపోయి ఉండేది. అంటే ఒట్టి ఇజ్రాయెల్ దేశానికి అక్కడికే ఆయన శిష్యులు పరిమితం అయిపోయి ఉండేవాళ్ళు. కానీ హింస చెలరేగటం వల్ల మొత్తం చెల్లా చెదరైపోయారు శిష్యులందరూ. అంటే చెట్టుకొకళ్ళు పుట్టుకొకళ్ళు అన్నట్టుగా ఒక్కొక్క దేశంలో చెదరిపోయారు. వాళ్ళు వెళ్ళిన చోట్ల సంఘాలు ఏర్పడిపోయినాయి, దేవుని సంఘం ఏర్పాటైంది. హల్లెలూయా. సో ఎంత హింస పెట్టినా సంఘానికి మాత్రం ఏమీ కాదు. సో భయపడాల్సిన అవసరం లేదు. ఎంత శ్రమ కలిగితే అంత సంఘం విస్తరించింది. హల్లెలూయా. 5వ వచనం, సియోను పగవారందరూ సిగ్గుపడి వెనుకకు త్రిప్పబడుదురు గాక. సియోను పగవారు అంటే ఇశ్రాయేలీలకి పగవారు, సంఘానికి, యేసుక్రీస్తు సంఘానికి పగవారు. ఎవరున్నా కానీ వాళ్ళు చల్లాచెదురైపోతారు. అంటే ఆ ద్వేషం పెట్టుకుంటారు కదా, ఆ కుట్ర, ద్వేషం, అసూయ పెట్టుకుంటారు కదా యేసు ప్రభు మీద, యేసు ప్రభు సంఘం మీద, వాళ్ళందరూ చల్లాచెదరైపోతారు ఆటోమేటిక్గా. అసలు డౌట్ లేదనమాట. వాక్యం చెప్తుంది, మనకి చరిత్ర కూడా చెప్తుంది. 6వ వచనం, వారు ఇంటి మీద పెరుగు గడ్డి వలె ఉందురుగాక, ఎదుగక మునిపే అది వాడిపోవును, కోయివాడు తన గుప్పిలనైనను, పనలు కట్టువాడు తన ఒడినైనను దాంతో నింపుకోండు. అంటే ఎండిపోయే గడ్డిని ఎవడన్నా అంటే కోసి మోపు కట్టి, అంటే ఊరిలో ఉన్న వాళ్ళకి తెలుసు కదా, అంటే పశువులకు కానీ లేకపోతే ధాన్యం అయినా కానీ అది కోసి పనులు కడతారు కదా. అది ఎండిపోయే గడ్డిని ఎవడన్నా కడతాడా? ఎవడు కట్టడు. వీళ్ళంతా అదే టైపు. అంటే దేవుని సంఘానికి, ఆయన బిడ్డలకి, లేకపోతే ఇస్రాయెల్కి, యెరూషలేంకి వ్యతిరేకంగా లేచే వాళ్ళ పరిస్థితి అట్లాగే అవుతుంది. పచ్చగడ్డిలాగా, అంటే మేడ మీద ఒక్కొక్కసారి వాన పడినప్పుడు సిమెంట్ ఉన్నా సరే కొద్దిగా గడ్డి లేగుస్తూ ఉంటుంది, తర్వాత ఆటోమేటిక్గా వానాకాలం అయిపోగానే అది కనపడదు. అట్లా వాళ్ళ పరిస్థితి ఉంటుందని భక్తుడు చెప్తున్నాడు. 8వ వచనం, దారిన పోవారు యెహోవా ఆశీర్వాదము నీ మీద ఉండునుగాక, యెహోవా నామమున మేము మిమ్ము దీవించుచున్నాము అని అనక ఉందురుగాక. అనరు. మామూలుగా ఇశ్రాయేలీలు, యూదులు అంటే వాళ్ళ అలవాటు ఏంటంటే, వాళ్ళు వెళ్తున్నారనుకోండి పొలం గుండా, అంటే పొలం పక్క నుంచి వెళ్తున్నారనుకోండి, ఆ పొలంలో వ్యవసాయం చేస్తున్నారు, అంటే ఏమంటాం కోతకు వస్తున్నారు అనుకోండి, వీళ్ళ అలవాటు ఏంటంటే దేవుడు మిమ్మల్ని దీవించును గాక, తర్వాత యెహోవా నామమున మేము మిమ్మల్ని దీవిస్తున్నాం, బాగా పంట పండాలి, మీరు బాగా వర్ధిల్లాలి అని దీవించుతూ వెళ్తారనమాట. సో అంటే మీకు అర్థమైంది కదా, మామూలుగా కోతకు వస్తున్నప్పుడు పొలంలో పక్క నుంచి వెళ్తా అంటే
ఆ కోత కోసే వాళ్ళని వీళ్ళు చెప్తారు, దేవుడు మిమ్మల్ని దీవించును గాక, యెహోవా నామంన మేము మిమ్మల్ని దీవిస్తున్నాం అని చెప్తా వెళ్తారు అనమాట. అయితే ఇది ఎండిపోయే గడ్డి కోసేవాడికి, ఆ గడ్డి కోసేవాడికి ఎవడో అట్లా చెప్పడు. సో అది వాళ్ళ పరిస్థితి అవుతుంది అని చెప్తున్నాడు. అంటే దేవుని సంఘానికి కానీ, ఇశ్రాయేల్ దేశానికి కానీ, ఆయన బిడ్డలకు కానీ వ్యతిరేకంగా, అంటే అసూయతో ద్వేషంతో లేచే వాళ్ళకి అది జరుగుతుంది. వాళ్ళు మారుమనసు పొంది రియలైజ్ అయ్యి పశ్చాత్తాపడితే దేవుడు వాళ్ళని క్షమించి సమకూరుస్తారు. కానీ లేకపోతే వాళ్ళు శాపగ్రస్తులు అయిపోతారు. హల్లెలూయా. అది మనం ఏం చేయక్కర్లేదు. సో అయితే 118వ కీర్తన అక్కడ భక్తుడు ప్రార్థన చేసినట్టు, లేకపోతే ఇక్కడ ప్రార్థన చేసినట్టు మన వంతు ప్రార్థన చేయాలి. అంతే, మన వంతు దేవునికి చెప్పాలి. అందుకే ఇక్కడ అంటున్నారు, ఇశ్రాయేలు అనునుగాక, ఇశ్రాయేలు ఇట్లా అనాలి. దేవా ఇలా ఉంది పరిస్థితి, ఇలా జరిగింది, ఇలా ఉంది అని చెప్పి మళ్ళీ ఏం పలకాలంటే, ఇలా ఉన్నా సరే అయినను వారు నన్ను జయించలేకపోయారు అని పలకాలి. యెట్ దే హ్యావ్ నాట్ ప్రివైల్డ్ అగేన్స్ట్ మీ. హల్లెలూయా, హల్లెలూయా. సో అనారోగ్య పరిస్థితులు కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, లేకపోతే కొంతమంది వ్యక్తుల ద్వారా ఇబ్బందులు, ప్రెషర్ కలిగినప్పుడు, కష్టం కలిగినప్పుడు, వాళ్ళ నష్టాన్ని మనకి చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ మాట పలకాలి. వాటిని ఉద్దేశించి ఈ మాట పలకాలి, ఇట్లా చేస్తున్నారు కానీ మీరు నన్ను జయించలేరు, నన్ను జయించలేకపోయారని చెప్పాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి 2 కొరింథీ పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుకోవచ్చు మనం. అయినను ఆ బలాధిక్యము మా మూలమైనది కాక దేవునిదై ఉండునట్లు మంటి ఘటములలో ఈ ఐశ్వర్యము మాకు కలదు. ఏ ఐశ్వర్యము? ఈ ఐశ్వర్యం మాకు కలదని చెప్తున్నాడు అనమాట. ఏం చెప్తున్నారు? ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము. హల్లెలూయా, హల్లెలూయా. ఎటుపోయినను శ్రమ పడుచున్నను ఇరికింపబడిన వారము కాము. వీఆర్ అఫ్లిక్టెడ్ ఇన్ ఎవ్రీ వే బట్ నాట్ క్రష్డ్. హింసింపబడుతున్నాం కానీ ఇరికించబడట్లేదు, అంటే పిప్పి చేయబడట్లేదు. దేవుడు కానివాడు. అది ఎంతవరకు లిమిట్ పెడతారు, ఆ లిమిట్ దాటి ఎవడు ఏ శత్రువు మనని ఏమి చేయలేడు, అనుమతిస్తారు అంతే ఆ లిమిట్ వరకు. తర్వాత అపాయంలో ఉన్నను కేవలము ఉపాయము లేని వారము కాము. పర్ప్లెక్స్డ్ బట్ నాట్ డ్రివెన్ టు డిస్పైర్. అంటే మనకి ఇలాంటి పరిస్థితులు చాలాసార్లు వస్తాయి. ఎట్లా అంటే అపాయాల్లో ఉంటాం, ఇబ్బందుల్లో ఉంటాం, కానీ ఉపాయం లేని వారం కాదు. దేవుడు మనకు ఉపాయాన్ని కలుగు చేస్తాడు. దేవుడి దగ్గర చెప్పుకుంటే చాలు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ వేరే వాళ్ళకి, అన్యులకి ఆ దిక్కు లేదు. వాళ్ళకి ఇలాంటి ఇబ్బందులు వచ్చినప్పుడు ఏం చేయాలో అర్థం కాదు. ఎవరో ఒకరి దగ్గరికి పరిగెత్తారు, లేకపోతే పలుకుబడి ఉన్న వారి దగ్గరికి పరిగెత్తారు, లేకపోతే అధికారుల దగ్గరికి పరిగెత్తారు. కానీ అది కూడా వర్కౌట్ కాదు. ఎందుకంటే 118వ కీర్తన 8వ వచనం 9 చూస్తే, మనుషులను నమ్ముట్టుకుంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట్టుకుంట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఎందుకంటే 7వ వచనం, యెహోవా నా పక్షం వహించి నాకు సహకారి అయి ఉన్నాడు, నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట నేను చూచేదను. ఆమెన్, హల్లెలూయా. అంటే యెహోవా నాకు నా పక్షం ఉన్నాడు, నాకు సహకారి అయి ఉన్నాడు, నా పక్కనే ఉన్నాడు, నాకు సహకారి అయి ఉన్నాడు. అంటే ఆయన మన పక్షంగా ఉన్నాడు, ఆయన హ్యాండిల్ చేస్తారు. అంటే యెహోవా అంటే యాహ్ అంటే శక్తికి నిదర్శనం అనమాట, సర్వశక్తికి నిదర్శనం, ఆల్మైటీ. హల్లెలూయా అంటాం కదా, హల్లెలూయా అంటాం కదా. హల్లెల్ అంటే ప్రైజ్, స్తుతి, కృతజ్ఞత. యాహ్ అంటే యెహోవా, యాహ్ అంటే దేవుడు, యాహ్ అంటే శక్తికి నిదర్శనమైన దేవుడు, సర్వశక్తికి నిదర్శనమైన దేవుడు, బలానికి నిదర్శనమైన దేవుడు. అలాంటి సర్వశక్తి కలిగిన దేవుడు నాకు సహకారిగా నా పక్షాన, నా పక్కన ఉన్నాడు.
కాబట్టి నా శత్రువు విషయమైన నా కోరిక నెరవేరే వరకు నెరవేరటం నేను చూస్తాను అంటున్నాడు. ఆ కోరిక ఏంటి? ఆ కోరిక ఏంటో మనమే ఆలోచించుకోవాలి. అంటే శత్రువు నాశనం అయిపోవాలని మనం ఆలోచన చేయకూడదు. ఒక వచనం ఉంది కదా, యెహోవాకు ఒక నడత ఆయనకు ప్రీతికరమైనప్పుడు ఆయన శత్రువులను సైతము మిత్రులుగా మార్చేస్తాడు. సో అలా మార్చమని మనం కోరుకుంటే అది బెస్ట్ కేస్ సినారియో. ఇంకా అది అన్నిటికంటే మేలుకరం. అది మనకి మేలు, వాళ్ళకి మేలు. హల్లెలూయా, హల్లెలూయా. మేబీ ఇది మనం రోజు ప్రార్థన చేసుకోవాలేమో, దేవా మా శత్రువులను కూడా మా మిత్రులుగా మార్చే, నా ప్రవర్తన మీకు ఇష్టంగా ఉండాలి, నా శత్రువులను కూడా మిత్రులుగా మార్చే అంటే అయిపోయింది, బెస్ట్, ఇంకా గొడవ లేదు. ఆ కోరిక నెరవేరే వరకు మనం ఆ కోరిక నెరవేరటం చూస్తూ ఉంటున్నాం. అయితే ఒకవేళ వాళ్ళు నాశనం అయిపోవాలి, ఏదేదో అయిపోవాలనుకుంటే ఏమో అది మనకు కలుగుతుందేమో, జాగ్రత్తగా ఉండాలి. సో శత్రువులు నాశనం అయిపోవాలి, అట్లా అయితే శత్రువులు కూడా రకరకాలు ఉంటారు. సో అందరూ అంటే శత్రువులు అంటే వ్యక్తిగతంగా ఉండే శత్రువుల గురించి యేసు ప్రభు వారు చెప్పారు, వారిని ప్రేమించాలి, వారి కోసం ప్రార్థన చేయాలని. అది కొంతమంది ఉంటారు, వాళ్ళు ఎట్లా అంటే కుట్రపూరితంగా అసూయతో. మీరు జ్ఞాపకం చేసుకోండి, నెబుకద్నెజర్ని చూడండి, తర్వాత హామాన్ని చూడండి. హామాన్ తెలుసు కదా, ఎక్కడ ఏ గ్రంథంలో ఉన్నాడు హామాన్? ఎస్తేర్ గ్రంథంలో. ఓకే, థ్యాంక్ యూ. సో నెబుకద్నెజర్ని చూడండి, హామాన్ని చూడండి. నెబుకద్నెజరు అన్యుడే, మహాకిరాతకమైన రాజు, కానీ ఆయన రక్షింపబడ్డాడు. దానియేలు ఆయన స్నేహితుల ద్వారా, వాళ్ళ సాక్ష్యం ద్వారా, వాళ్ళు నిలబడటం ద్వారా నెబుకద్నెజర్ మారాడు. అంటే కరుడు కట్టిన రాజు, చాలా క్రూరుడైన రాజు మారాడు. కానీ ఇక్కడ చూస్తే హామాను ఏమయ్యాడు? హామాన్కి ఏమైంది? లాస్ట్లో ఉరివేయబడ్డాడు, అంతే కదా. సో ఈ రెండు మనం జాగ్రత్తగా చూడాలి. నెబుకద్నెజర్ ఏమో ఒక జనాంగం లేకపోతే ఒక ప్రజలందరూ నాశనం అయిపోవాలని కుట్రపూరితంగా ప్లాన్ చేసి ఆయన ఏం చేయలే. వీడు హామాన్ ఏం చేశాడు? మొత్తం జనాంగం అంతా, యూదా జనాంగం అంతా నాశనం అయిపోవాలని ప్లాన్ చేశాడు. కుట్రపూరితంగా అసూయతో, ద్వేషంతో ప్లాన్ చేశాడు. వాడికి ఏమైంది? వాడిని ఎట్లా డీల్ చేశాడు మొర్దెకై? సో ఈ వ్యత్యాసం మనం చూడాలి. శత్రువు అన్నప్పుడు ఈ హామాన్ లాంటి వాళ్ళు శత్రువు అన్నమాట. నెబుకద్నెజరు అన్యుడే, ఆయన దేవుని గురించి తెలియదు. కుట్రపూరితంగా ప్లాన్ చేసి ఒక జనాంగాన్ని అంతా నాశనం చేయాలి, వీళ్ళని నాశనం చేయాలి, వీళ్ళని పడేయాలి అనే ఆలోచన కలిగిన వాడు కాదు. సో అలాంటి వాళ్ళని దేవుడు కరుణిస్తాడు, దేవుడు రక్షిస్తాడు కూడా వాళ్ళ కోసం ప్రార్థన చేసినప్పుడు. హామాన్ లాంటి వాడినేమో అలాంటి వాళ్ళకి తలయొగ్గలేదు మొర్దెకై. సో అది జాగ్రత్తగా మనం గమనించాలి. సో దేవుని వాక్యం ఎప్పుడైనా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటుంది, చాలా సమతుల్యంగా ఉంటుంది. ఏదో అంటే వేదాంతం చెప్పినట్టుగా, ఫిలాసఫీ చెప్పినట్టుగా, ఏదో గాల్లో చెప్పినట్టు, ఏదో గాల్లో చేసేయమన్నట్టు అట్లా చెప్పరు దేవుడు. సో అది జాగ్రత్తగా ఉండాలి. సో హామాన్ లాంటి వాళ్ళని ఎలా డీల్ చేయాలో, వాళ్ళతో ఎలా వ్యవహరించాలో, వాళ్ళ కోసం ఏమని ప్రార్థన చేయాలో, ఏమని కోరుకోవాలో, అంటే నా శత్రువు విషయమై ఏమని కోరుకోవాలో అదొకటి. నెబుకద్నెజర్ లాంటి వాళ్ళ గురించి ఏం ప్రార్థన చేయాలి, వాళ్ళు మారాలి, వాళ్ళు దేవుని తెలుసుకోవాలని ఆ ప్రార్థన వేరు. హల్లెలూయా, హల్లెలూయా. సో మీరు ధ్యానించండి, మీరు ధ్యానం చేయండి, దేవుడు మీతో మాట్లాడతారు, పరిశుద్ధాత్ముడు మీతో మాట్లాడతారు, ఇంకా అనేకమైన సంగతులు మీకు చెప్తారు, మీకు ఆలోచన కలుగు చేస్తారు. 2 కొరింథియన్స్ 4:8 ఎటుపోయినను శ్రమపడుచున్నను ఇరికింపబడిన వారము కాము, నాట్ క్రస్ట్. అంటే ఇక పిప్పి అయిపోయిన వాళ్ళం కాదు. శ్రమ ఉంటుంది కానీ పిప్పి అవనివాడు దేవుడు, మనని కాపాడతాడు. తర్వాత అపాయంలో ఉన్నను కేవలము ఉపాయం లేని వారం కాదు, పర్ప్లెక్స్డ్ బట్ నాట్ డ్రివెన్ టు డిస్పైర్. తరమబడుచున్నను దిక్కు లేని వారము కాము. ఎందుకు దిక్కు లేని వారం కాము? దేవుడు మన పక్షాన ఉన్నాడు, మన పక్కన ఉన్నాడు. సో ఎక్కడి వరకు లిమిటో, ఎంతవరకు ఎలో చేయాలో, ఎంతవరకు అనుమతించాలో అంతవరకే అనుమతిస్తారు. అది దాటి ఎవరన్నా చేశారంటే కనుక, అంటే యోబు విషయంలో కూడా దేవుడు చెప్పారు, సార్ నువ్వేమన్నా చేసుకో, ప్రాణాన్ని టచ్ చేయడానికి వీల్లేదన్నారు. సైతాను ప్రాణాన్ని టచ్ చేస్తే మాత్రం వాడి పని అయిపోయేది.
సో అలా దేవుని బిడ్డలనైనా సంఘాన్నైనా హింస కలగటానికి కొద్దిగా అనుమతిస్తారు. దానివలన సంఘం అభివృద్ధి చెందుతుంది, మనం వ్యక్తిగతంగా ఆత్మీయంగా అభివృద్ధి చెందుతాం. కానీ ఒక లిమిట్ వరకే ఆయన ఎలో చేస్తారు, ఒక లిమిట్ వరకే అనుమతిస్తారు. ఆ లిమిట్ దాటాడంటే శత్రువు వాడి పని అవుట్ అనమాట. సో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. దిక్కులేని వారం కాము, పడద్రోయబడినను నశించు వారము కాము. హల్లెలూయా, హల్లెలూయా. 118వ కీర్తనలో, ఈ 129వ కీర్తనలో ఇక్కడ అన్నీ ఒకటే మాట చెప్తున్నాయి. శత్రువా, నువ్వు నన్ను పడద్రోసావు కానీ యెహోవా నాకు సహాయం చేశాడు. వీళ్ళు నన్ను ముసిరారు కానీ, వీళ్ళు నన్ను దున్నారు, నా మీద లేచారు కానీ నన్ను జయించలేకపోయారు. ఇక్కడ అంతే, పడద్రోయబడినను నశించిపోయేవారం కాదు, నశించిపోం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి భయపడక్కర్లేదు. దేవుడి కోసం నిలబడినప్పుడు, దేవుడు సేవ చేసినా సరే, దేవుడి కోసం నిలబడినా సరే, దేవుడి మాటలు ఎవరికన్నా చెప్పినా సరే భయం కలగవచ్చు, కానీ భయపడాల్సిన అవసరం లేదని మనకు వాక్యం తెలియజేస్తాను. ఎవరు ఏమన్నా హింస పెట్టినా ఏం చేసినా కానీ ఒక లిమిట్ పెడతారు దేవుడు, అంతే. ఆ లిమిట్ దాటారంటే ఇంక వాళ్ళ పని అయిపోతుంది అన్నమాట. తర్వాత యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుటకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుకొని పోవచ్చున్నాము. హల్లెలూయా. ఆల్వేస్ క్యారింగ్ ఇన్ ద బాడీ ద డెత్ ఆఫ్ జీసస్, సో దట్ ద లైఫ్ ఆఫ్ జీసస్ మే ఆల్సో బీ మేనిఫెస్టెడ్ ఇన్ అవర్ బాడీస్. అంటే ఏదో చనిపోయిన వారంలాగా ఒకవేళ హింస భరిస్తూ ఉండొచ్చు, కానీ యేసు జీవం మాలో ఉట్టిపడుతుంది. ఆయన ఎలా అయితే మరణించి తిరిగి లేచాడో, మనం ప్రతిరోజు తిరిగి లేచే వాళ్ళంగా ఆయన మనని ఉంచాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది 129వ కీర్తన మెయిన్ అంశం అన్నమాట. ఒకసారి 124వ కీర్తన సామ్ 124 7వ వచనం చూస్తే, పక్షి తప్పించుకొనినట్లు మన ప్రాణము వేటకాండ్ర ఉరి నుండి తప్పించుకొని ఉన్నది, ఉరి తెంపబడెను, మనము తప్పించుకొని ఉన్నాము. భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం వలననే మనకు సహాయం కలుగుచున్నది. హల్లెలూయా. అంటే ఒక పక్షిని వెంటాడి పట్టుకున్నట్టుగా, వలేసినట్టుగా వేయొచ్చు శత్రువు. ఆ శత్రువు ఎవరన్నా కానివ్వండి, అంటే సాతానుడు, దురాత్మ సమూహాలు డైరెక్ట్గా అవ్వచ్చు, ఒకళ్ళ ద్వారా చేయొచ్చు, రకరకాల పరిస్థితుల ద్వారా చేయొచ్చు, ఏదన్నా కానివ్వండి వలేస్తారు. కానీ పక్షి తప్పించుకున్నట్లు, ఒకవేళ వల్ల పడవచ్చు, కానీ ఈవెన్చువల్గా ఫైనల్గా పక్షి తప్పించుకున్నట్లు మనం తప్పించుకుంటాం. ఎలా తప్పించుకుంటాం అంటే, ఇది దేని వలన కలిగిందంటే, భూమి ఆకాశములను సృజించిన యెహోవా నామం నేను. భూమి ఆకాశములను సృజించిన, భూమి ఆకాశాన్ని సర్వసృష్టిని సృష్టించిన సర్వశక్తిమంతుడైన యెహోవా నామాన్న మేము బయటపడిపోయాం. అంతే. ఎట్లా బయటపడ్డాం వాళ్ళకి అర్థం కాదు, మనకి అర్థం కాదు. యెహోవా నామాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. అట్లాగే 125వ కీర్తన 3వ వచనం చూస్తే, సామ్ 125 verse 3, నీతిమంతులు పాపం చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యం మీద ఎల్లకాలం ఉండదు, ఎప్పటికీ ఉండదు. అంటే ఎప్పటికీ అంటే అసలు ఉండదని కాదు, ఎల్లకాలం ఉండదు. ఆల్వేస్, ఇట్ వోంట్ స్టే ఆల్వేస్. నీతిమంతుల మీద భక్తిహీనుల రాజదండం, అంటే భక్తిహీనుల అధికారం, లేకపోతే భక్తిహీనుల పై చేయి. నీతిమంతుల మీద ఎల్లకాలం ఉండదు, కొంతకాలం అనుమతిస్తాడు దేవుడు. కొన్ని ఆయన ప్రణాళికలు నెరవేర్చడానికి కొంతకాలం అనుమతిస్తాడు, ఎలో చేస్తాడు. కానీ ఎల్లకాలం ఉండదు, ఎల్లకాలం ఎలో చేయరు. సో మంచి కాలం, మేలుకరమైన కాలం ముందుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇర్మియా 1వ అధ్యాయం చూడండి, జెరెమయా chapter 1, ఇర్మియా 1వ అధ్యాయం 19వ వచనం. జెరెమయా chapter 1 verse 19. వారు నీతో యుద్ధము చేతురు కానీ
నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీపైని విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. ఆమెన్. హల్లెలూయా. అందుకే వాక్యాలు కంఠస్థం చేయమని చెప్తారు. వాక్యాలు కంఠస్థం చేస్తే బట్టి కొడితే మైండ్లో ఉండిపోతాయి. సో అలా భయం కలిగినప్పుడు, ఈ పరిస్థితి కలిగినప్పుడు ఈ వాక్యం మనకు గుర్తొస్తుంది. ఆ వాక్యాన్ని మనం ధ్యానం చేసుకోవాలి, నోటితో పలకాలి. ఏమని? వారు నాతో యుద్ధం చేస్తారు, కానీ నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు. ఇదే యెహోవా వాక్కు. యెహోవా వాక్కు సర్వ సృష్టికర్త, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైన యెహోవా వాక్కు. ఇంకా తిరుగులేదు దానికి. సో ఆయన మనని అంటే ఓడిపోనివ్వరు. ఇప్పుడు ఏదన్నా మ్యాచ్ జరిగిందనుకోండి, క్రికెట్ ఉందనుకోండి, క్రికెట్ ఉంటే లాస్ట్ ఓవర్ వరకు రెండో టీము లాస్ట్ ఓవర్ వరకు చూస్తే కానీ ఆ మ్యాచ్ అవుట్కమ్ ఉండదు, ఎవరు గెలిచారు ఎవరు ఓడిపోయారు అనేది. అంతే కదా. లేకపోతే టెస్ట్ మ్యాచ్ ఉందనుకోండి, 2 ఇన్నింగ్స్ అయ్యే వరకు మ్యాచ్ అవుట్కమ్ ఉండదు. అంటే 2 ఇన్నింగ్స్ అవ్వాలి, 2 టీమ్స్ బ్యాటింగ్ అవ్వాలి, లాస్ట్ ఓవర్ వరకు అవ్వాలి. అట్లాగే ఒక్కొక్కసారి ఎలా ఉంటుంది, ఫస్ట్ ఓవర్స్లో బాగా కొట్టేస్తూ ఉంటారు ఆపోజిట్ టీం వాళ్ళు, బాగా కొట్టేస్తారు. తర్వాత మన బ్యాటింగ్ వచ్చినప్పుడు మన వికెట్లన్నీ పడిపోతూ ఉండొచ్చు, కానీ లాస్ట్కి వచ్చే వరకు ఒక్కడు నిలబడి బ్యాటింగ్ చేస్తే టీం గెలుస్తుంది. ఒక్కోసారి లాస్ట్ బాల్ వరకు వెళ్తుంది. సో లాస్ట్లో మాత్రం విజయం మనదే. హల్లెలూయా, హల్లెలూయా. సో అది ఇక్కడ దేవుడు చెప్తున్నాడు అనమాట. తర్వాత యెషయా గ్రంథం 50వ అధ్యాయం ఒకసారి చూడండి. ఐజయా చాప్టర్ 50, 50వ అధ్యాయం 6వ వచనం. ఇది యేసు ప్రభు వారి గురించిన మాటలు అనమాట. ఇందాక 129వ కీర్తనలో మనం మాట్లాడుకున్నాం కదా, ఇది ఇశ్రాయేల్ దేశం గురించి, ఒక విధంగా సంఘం గురించి, ఒక విధంగా యేసు ప్రభు వారి గురించి కూడా. సో ఇక్కడ 6వ వచనం మనం చూస్తే, కొట్టువారికి నా వీపును అప్పగించి తిని, వెంట్రుకలు పెరుకువేయి వారికి నా చెంపలను అప్పగించి తిని, ఉమ్మివేయి వారికి అవమానపరచు వారికి నా ముఖము దాచుకొనలేదు. సో యేసు ప్రభు వారి విషయంలో కూడా యవ్వన కాలంలో 30 సంవత్సరాల వయసులో 3.5 సంవత్సరాలు ఆయన సేవ చేసిన కాలంలో, యవ్వన కాలంలో ఆయనకి ఇదే పరిస్థితి. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దుకయ్యులు, మత పెద్దలు, ఆనాటి యూదుల మత పెద్దలు ఇప్పుడు ఆయన చుట్టూ ముసురుకునేవాళ్ళు, ఆయన చుట్టుముట్టేవాళ్ళు. ఎప్పుడు ఆయన్ని ఫినిష్ చేసేద్దాం, ఎప్పుడు ఆయన్ని ఖతం చేసేద్దాం, ఎప్పుడు ఆయన్ని చంపేద్దాం, లేకపోతే ఎప్పుడు ఇరికిద్దాం అని ప్రయత్నం చేశారు. తర్వాత ఫైనల్గా యేసు ప్రభు వారే ఆయన అప్పగించుకున్నారు టైం వచ్చినప్పుడు. అప్పుడు సిలువ వేయబడినప్పుడు ఆయన వీపు దున్నబడింది. ఆయన చనిపోయాడు అనుకున్నారు, అయిపోయింది అనుకున్నాడు సైతాన్. కానీ 3వ రోజు తిరిగి లేచాడు. సో కాలగతులు దేవుని వశంలో ఉన్నాయి. సో కాలం ఇప్పుడు ఎవరి వశంలో ఉంది? ఎవరి పేరు మీద నడుస్తుంది? క్రీస్తు శకంలో కాలం నడుస్తుంది. అంతే కదా. కాలం ఎవరి చేతిలో ఉంది? దేవుడి చేతిలో ఉంది. దాన్ని బట్టే యేసుక్రీస్తు దేవుడని సింపుల్గా చెప్పేసేయచ్చు. హల్లెలూయా, హల్లెలూయా. సో కొంతమంది ఏం చేస్తున్నారు, సాధారణ శకం అంటే కామన్ ఇరా అని, అంటే యేసుక్రీస్తు అంటే అసూయ, ద్వేషం, అది కుళ్ళుమొత్తనం. సో బీసీ, బిఫోర్ క్రైస్ట్, ఏడి అంటే యానో డామిని అంటే ఇన్ ద ఇయర్ ఆఫ్ అవర్ లార్డ్, అంటే క్రీస్తు శకం. క్రీస్తు అనే మాట పలకాలంటే ఏడుపు అన్నమాట, అసూయ, కుళ్ళు. కాబట్టి సాధారణ శకం, కామన్ ఎరా అని స్టార్ట్ చేశారు. దానికైనా ఒక స్టార్టింగ్ పాయింట్, ఒక ప్రారంభం ఉండాలి కదా. ఇప్పుడు 2024వ సంవత్సరం అంతే కదా, 2024 సెప్టెంబర్ 8, 2024వ సంవత్సరం సెప్టెంబర్ 8వ తారీఖు. ఎప్పటి నుంచి? క్రీస్తు నాటి నుంచి. క్రీస్తు శకం అంటే క్రీస్తు నాటి నుంచి 2024వ సంవత్సరం 9 కదా, 9వ నెల 8వ తారీఖు క్రీస్తు నాటి నుంచి. కొంతమంది ఏమంటున్నారు, సాధారణ శకం అంటున్నారు, క్రీస్తు శకం అనుకోండి. అదైనా ఎక్కడ స్టార్ట్ అవ్వాలి? ఎక్కడో చాటు మొదలవ్వాలి కదా. మళ్ళీ దానికి యేసుక్రీస్తు దగ్గరికే వెళ్ళాలి, తప్పదు. ఎందుకంటే
కాలుగతులు దేవుని వశంలో ఉన్నాయి. యేసుక్రీస్తు వారే దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత యెషయా 53వ అధ్యాయంలో మనం ఎప్పుడు శిలువ ధ్యానం చేసినప్పుడు చదువుకుంటాం కదా. 53వ అధ్యాయం 5వ వచనం చూస్తే, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడును, మన దోషములను బట్టి నలగగొట్టబడును, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. హల్లెలూయా. సో ఆయన గాయపరచబడ్డారు, ఆయన హింసింపబడ్డారు. కాబట్టి మనం హింసింపబడినప్పుడు అదంతా ఆయన తీసుకున్నారు కాబట్టి ఒక లిమిట్ వరకే దాన్ని అనుమతిస్తారు. ఒక లిమిట్ దాటిందంటే శత్రువు పని ఫినిష్ అయిపోతుంది అన్నమాట. హల్లెలూయా. 2వ తెస్సలోనికల పత్రిక 1వ అధ్యాయం 6-8 కలిసి ఉన్నాయి. ఆ వచనం చదివితే, ప్రభు అయిన యేసు తన ప్రభావంను కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో ప్రత్యక్షమై దేవుని ఎరుగని వారికిని, మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయునప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట. అంటే ఇది ఇంకా ఫైనల్ విక్టరీ, ఇది అంతిమ విజయం అన్నమాట. హల్లెలూయా. అంతిమ విజయం. యేసు ప్రభు వారు వచ్చినప్పుడు ఏం చేస్తారు? శ్రమ పరచబడిన వారికేమో, అంటే ఎవరైతే శ్రమ పొందారో వాళ్ళకేమో పీస్, రెస్ట్, ఆనందం, సంతోషం ఫర్ ఎవర్, ఎల్లకాలం. శ్రమ పెట్టిన వారికేమో నాశనం. హల్లెలూయా. అంతే కదా. ప్రభు అయిన యేసు తన ప్రభావమును కనుపరచు దూతలతో కూడా పరలోకం నుండి అగ్ని జ్వాలలలో, అంటే ఒట్టిగా కాదు, ఫస్ట్ టైం మొదటిసారి వచ్చినప్పుడు ఎక్కడో పశువుల పాకలో గలీజ్గా ఉంటుంది కదా, ఆ పశువులు 1లు 2లు అన్నీ వేసి పేడ అదంతా ఉన్న చోట తొట్టిలో, అంటే వాటికి నీళ్లు పోసి కుడితి అంటారు కదా, కుర్తి పోసే తొట్టులో ఆయన దీనుడిగా జన్మించి సేవ చేసి సేవకుడిగా ఉండి తర్వాత శిలువ శ్రమ పొంది శిలువ మీద మరణించినట్టుగా ఆయన రారు. ఫైర్, అంతే, అగ్ని జ్వాలల్లో ఆయన వచ్చినప్పుడు ఫైనల్ విక్టరీ, అంటే అంతిమ విజయం ఎలా ఉంటుందంటే ఏమంటున్నారు? మన ప్రభు అయిన యేసు సువార్తకు లోబడని వారికిని ప్రతిదండన చేయనప్పుడు మిమ్మును శ్రమపరచు వారికి శ్రమ పొందుచున్న మీకు మాతో కూడా విశ్రాంతి అనుగ్రహించుట దేవునికి న్యాయమే. హల్లెలూయా, హల్లెలూయా. సో ఇది అంతిమ విజయం. ఈ భూమి మీద మనం జీవించే కాలంలో కూడా మనకు విజయమే. అనుమతిస్తారు, ఒక లిమిట్ పెడతారు, ఎంత శ్రమ పడాలో, ఎంత వీళ్ళు శ్రమ పడితే ఎలా రాడ్ తేలిపోతారో, ఎలా దీవెనకరంగా ఉంటారో. ఇప్పుడు మనకి ఏదన్నా అనారోగ్యం వచ్చిందనుకోండి, అప్పుడే వేరే వాళ్ళకి అనారోగ్యం వచ్చినప్పుడు మనకు అర్థమవుతుంది వాళ్ళ బాధ. లేకపోతే మనం ఆరోగ్యంగా ఉన్నాం అనుకోండి, ఇంకొకరికి అనారోగ్యం వచ్చిందనుకోండి, ఏంటి వీళ్ళు ఎప్పుడు అనారోగ్యం అంటారు, మాకు ఇది బాగాలేదు, ఒంట్లో బాగాలేదు అంటారు అని మనకు అర్థం కాదు. లేకపోతే మనకి చక్కగా ఎప్పుడు చేతి నిండా డబ్బులు ఉన్నాయి అనుకోండి, ఫైనాన్షియల్గా అంటే ఆర్థికంగా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉన్న వాళ్ళ గురించి మనకు అర్థం కాదు. మనకు కూడా అలాంటి పరిస్థితి వచ్చింది అనుకోండి, డబ్బులు టైట్ అయిపోయినాయి అనుకోండి, చాలా కష్టం అయిపోయినాయి అనుకోండి, అప్పుడు ఆర్థికంగా ఇబ్బందిలో ఉన్న వాళ్ళ గురించి మనకు అర్థమవుతుంది, నిజంగా ఇబ్బందిలో ఉన్న వాళ్ళ గురించి. అక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి. నెబుకద్నెజర్లు ఉంటారు, హామాన్లు ఉంటారు, అంటే నిజంగా ఇబ్బందుల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. కొంతమంది ఇబ్బందిలో ఉన్నట్టుగా నటించి వేరే వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుని జల్సాలు చేసేవాళ్ళు ఉంటారు. సో అలాంటి హామానులతో జాగ్రత్తగా ఉండాలి. సో నేను ఇబ్బందిలో ఉన్నానని చెప్పి ప్రతి ఒక్కళ్ళు ఇబ్బందిలో ఉండొచ్చు, ఉండకపోవచ్చు, లేరు అని చెప్పకూడదు, అలానే ఉన్నారని గుడ్డిగా నమ్మకూడదు. సో అది దేవుడు జ్ఞానం ఇస్తాడు, పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా, హల్లెలూయా. సో ఈ 129వ కీర్తన లేకపోతే 118వ కీర్తన ఆ వచనం 13వ వచనంలాగా, శత్రువా నువ్వు నన్ను తోసావు, శత్రువా నువ్వు నా మీద దాడి చేసావు, కానీ యెహోవా నాకు పక్షం ఉన్నాడు, యెహోవా నాకు సహాయం చేశాడు, లేకపోతే వాళ్ళు నన్ను జయించలేకపోయారు. నువ్వు నన్ను జయించలేవు, నువ్వు నన్ను జయించలేకపోయావు అని చెప్పేసేయాలి. చెప్తే వాడికి ఇంకా
వాడు అక్కడే డిఫీటెడ్, అక్కడే వాడు ఓడిపోతాడు. హల్లెలూయా, హల్లెలూయా. సో మనం 120వ కీర్తన నుంచి ఎక్కడి వరకు? యాత్ర కీర్తనలు 134 వరకు యాత్ర కీర్తనలు. అంటే ఇశ్రాయేలీలు పండగలు ఆచరించడానికి యెరూషలేంలో ఉన్న మందిరానికి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పాడుకునేవాళ్ళు. సో మనం సండే కానీ ఆదివారం కానీ ఎప్పుడైనా మందిరానికి వచ్చేటప్పుడు 122వ కీర్తనలో ఉన్న మొదటి వచనం మనం చదువుకుంటే, ఒకవేళ మనకి నిజంగా ఆనందం లేకపోయినా అది చదువుతూ ఉంటే దేవుడు మనలో ఆనందం కలుగజేస్తాడు. ఏంటది అది? 122వ కీర్తన మొదటి వచనం, యెహోవా మందిరమునకు వెళ్ళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించితిని. హల్లెలూయా. అంటే ఒకవేళ ఒకసారి నిజంగా హృదయపూర్వకంగా సంతోషం లేకపోవచ్చేమో, యాక్చువల్గా సంతోషం ఉండాలి, ఒకవేళ లేకపోవచ్చేమో, లేకపోయినా సరే ఉంటే ఇంక మరీ మంచిది. లేకపోయినా సరే ఈ వాక్యం పలుకుతూ ఉంటే దేవుడు మనకి సంతోషం కలుగు చేస్తాడు. దేవుని మందిరానికి వెళ్ళేటప్పుడు ఈ వాక్యం చదువుకుంటాం. కాబట్టి మనం అందరం లేచి నిలబడి దేవుణ్ణి స్తుతించి ఆరాధన చేసుకుందాం. మహాభక్తుడైన దావీదు ఒక్క వరం అడుగుతున్నాను. జీవితకాలం అంతా నీ మందిరంలో చేరి నీ ప్రసన్నతను ధ్యానించాలని కోరుకుంటున్నాను. మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యం కొరకే మీకు స్తోత్రం. శత్రువుపై జయమునివ్వడానికి శత్రువుని విడిచిపెడుతున్నావు, నీకు వందనాలు. వాడు దున్నాలను వస్తున్నాడు, వాడు చోరగా అయిపోయి వెళ్ళిపోతున్నాడు నాయన. నీకు వందనాలు, స్తోత్రాలు నాయన. అత్యధికమైన మేలుతో నింపండి. ఎల్లవేళ స్తుతించి ఆరాధించి సంపూర్ణమైన నీ సత్యాన్ని నేర్చుకున్న వారంగా నీ స్వరూపంలోనికి మలసపడటానికి మీ కృపను అనుగ్రహించమని, మరి ముందున్న సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా ఉంచమని, మీరే మరింకా మాతో మాట్లాడమని, మమ్మల్ని దర్శించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించి స్తుతించి ఆరాధిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.